ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇచ్చే సమయాలను మళ్ళీ టీటీడీ వారు మార్పు చేయడం జరిగింది. వాటికి సంబంధించి అలాగే అక్టోబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ అంటే స్వచ్ఛంద వాలంటీర్ సేవా టికెట్స్ ని ఈ ఆగస్టు నెలలో 2 సార్లు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా ఎటువంటి దర్శనం టికెట్స్ లేకుండా తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చే భక్తులకి కొండ కింద తిరుపతిలో 3 ప్లేసెస్ లో ఆఫ్లైన్ ఎస్ఎస్డి అనగా స్లాటెడ్ సర్వ దర్శనం, వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకన్స్ అని కూడా అంటారు. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు భక్తులకి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇస్తున్నారు. అండ్ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకన్స్ తో పాటుగా శ్రీవారి మెట్టు మార్గం భక్తులకి దివ్య దర్శనం టోకన్స్ కూడా ఇస్తున్నారు. అంటే అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ కి సపరేట్ క్యూ లైన్స్, సపరేట్ కౌంటర్స్ ని టీటీడీ వారు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్ తీసుకోవాలి అంటే మీ వద్ద ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ నే క్యారీ చేయండి. ఒకవేళ ఒరిజినల్ ఆధార్ కార్డ్ లేకపోతే మీ నేము, మీ ఫోటో, మీ ఆధార్ నెంబర్ ఈ 3 బాగా క్లియర్ గా కనిపించే ఆధార్ జిరాక్స్ ని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారు. అంతేకాని మొబైల్ లో ఆధార్ కార్డు ఉంది, మొబైల్ ఆధార్ కార్డు చూపించి టోకన్ తీసుకోవచ్చు అంటే మొబైల్ ఆధార్ కార్డ్ ని యాక్సెప్ట్ చేయరు. అండ్ బిలో 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఎటువంటి టోకన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అబౌ 12 ఇయర్స్ అనగా 12 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ కూడా ఈ కౌంటర్స్ వద్ద క్యూ లైన్ లో నిల్చొని ఎవరికి వాళ్ళే ఆ టోకన్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు కౌంటర్ లో మీ ఆధార్ ని సబ్మిట్ చేశాక మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసుకుని అప్పటికప్పుడే లైవ్ లో మీ ఫోటోని క్యాప్చర్ చేసుకుని మీకు టోకన్ ఇస్తారు. మీకు ఇచ్చే టోకన్ లో మీ ఫోటో కూడా ఉంటుంది. సో ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారు. అయితే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని సేమ్ డే అంటే అదే రోజు దర్శనంకి సంబంధించిన టోకన్స్ ఇవ్వడం లేదండి. మరుసటి రోజు అంటే నెక్స్ట్ డే దర్శనంకి సంబంధించిన టోకన్స్ ని ముందు రోజు ఉదయం ఆఫ్లైన్ లో ఇస్తున్నారు. కానీ ఈ టోకన్స్ తీసుకోవాలి అనుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఈ టోకన్స్ ని ప్రతి రోజు కూడా ఒక ఫిక్స్డ్ టైం లో అయితే ఇవ్వడం లేదండి. భక్తుల రద్దీని బట్టి ఒక్కో రోజు ఒక్కో టైం నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఈ 8 రోజుల పాటు ఏ రోజు ఎన్ని గంటలకి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అండ్ ఎన్ని గంటలకి టోకన్స్ అయిపోయాయి అనే దానికి సంబంధించిన ఇమేజ్ అనేది ఇప్పుడు మీరు వీడియోలో కూడా చూడొచ్చు. సో ఒక్కో రోజు ఒక్కో విధంగా భక్తుల రద్దీని బట్టి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తే భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఈ రోజు ఇంకా 2 గంటల ముందుగానే అంటే ఉదయం 6 గంటల నుంచి టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. కాబట్టి ఎవరైతే ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ను తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ టోకన్స్ పర్టికులర్ ఒక టైం లో ఇవ్వడం లేదు. కాబట్టి ఈ టోకన్స్ పొందాలి అనుకునే భక్తులు వీలైనంత వరకు తెల్లవారుజామున 2 లేదా 3 గంటల కల్లా ఆ కౌంటర్స్ వద్దకి చేరుకొని క్యూ లైన్ లో ఉంటే మీకు టోకన్స్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్లేసుల్లో మీరు ఎక్కడ ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నా నడక మార్గాల్లో నడిచైనా తిరుమలకి చేరుకోవచ్చు, లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి చేరుకోవచ్చు. టోకన్ తీసుకున్న వెంటనే మీరు తిరుమలకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. మార్గం మధ్యంలో మీ టోకెన్ ఎక్కడా కూడా స్కాన్ చేయరు. తిరుమలకి చేరుకొని మీ టోకెన్ లో ఉన్న టైం స్లాట్ ప్రకారం మీరు ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేసి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. కానీ అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఎవరైతే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్ తీసుకుంటారో ఆ భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. అది కూడా మీరు టోకెన్ తీసుకున్న రోజే నడిచి వెళ్ళడానికి లేదండి. టోకెన్ తీసుకున్న రోజు మీరు తిరుపతిలోనే స్టే చేసి ఆ మరుసటి రోజు అంటే మీ టోకెన్ మీద దర్శనంకి ఏ తేదీ అయితే మెన్షన్ చేసి ఉంటుందో ఆ తేదీ ఉదయం శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేసుకోవాలి. అప్పుడే ఆ టోకెన్ వ్యాలిడ్ అవుతుంది. అలా టోకెన్ స్కాన్ చేసుకుని తిరుమలకి చేరుకొని మీ టైం స్లాట్ ప్రకారం ATGH వద్ద క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. అంటే ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకెన్ భక్తులు తిరుమలకి చేరుకున్నాక ఇద్దరూ కూడా ATGH వద్దే క్యూ లైన్ లోకి రిపోర్ట్ చేయాలి. క్యూ లైన్ ఒకటే, దర్శనానికి ఒకే సమయం పడుతుంది. ఇందులో మాత్రం ఎలాంటి తేడా లేదండి. ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్డి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని వన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఎన్ని టోకన్స్ అందుబాటులో ఉన్నాయి, ఏ రోజు ఎన్ని గంటలకి టోకన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా ఎప్పటికప్పుడు స్టేటస్ ని మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్స్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అందులో జాయిన్ అయ్యి టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు, ఆఫ్లైన్ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ ని కావచ్చు, ఎప్పటికప్పుడు
ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా మీరు పొందవచ్చు. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలని అక్టోబర్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు తెలియచేయండి అని ఎక్కువ మంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు. ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది అక్టోబర్ 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తిరుమల స్వామి వారికి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. సో అక్టోబర్ నెలలో తిరుమల స్వామి వారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు కాబట్టి అక్టోబర్ నెలకి సంబంధించిన ఈ శ్రీవారి సేవని ఈ ఆగస్టు నెలలో ఒకే తేదీలో 2 సార్లు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అంటే అక్టోబర్ నెలలో నాన్ బ్రహ్మోత్సవం తేదీలన్నింటికి సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవని ఒకసారి, ఓన్లీ బ్రహ్మోత్సవం తేదీలకి సంబంధించిన 10 రోజుల శ్రీవారి సేవను మాత్రమే ఒకసారి, ఇలా ఆగస్టు నెలలో ఒకే తేదీలో 2 సార్లు అక్టోబర్ నెల శ్రీవారి సేవని ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే బ్రహ్మోత్సవాలకి శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 18 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఎవరైతే అక్టోబర్ నెలలో బ్రహ్మోత్సవాల తేదీలకి శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించుకోగలరు. గ్రూప్ గా శ్రీవారి సేవని బ్రహ్మోత్సవాల తేదీలకి బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ఆల్రెడీ మీ ప్రొఫైల్ డీటెయిల్స్ అన్ని కూడా టీటీడీ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని మాస్టర్ లిస్ట్ లో యాడ్ చేసుకుని గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని ఉంటారు. కాబట్టి మీ గ్రూప్ లో ఎవరికైనా 50 సంవత్సరాల పైన వయసు ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12 మందికి గ్రూప్ గా క్రియేట్ చేసుకున్నారు, అందులో ఒక్కరికి 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉంది అనుకోండి, ఆ ఒక్క పర్సన్ నేమ్ అనేది అక్కడ మీకు హైలైట్ అయి చూపిస్తుంది, అబో 50 ఇయర్స్ ఏజ్ ఉంది అని. సో ఆ ఒక్క పర్సన్ నేమ్ కారణంగా మిగతా అందరికీ కూడా బ్రహ్మోత్సవాల తేదీలకి సంబంధించిన శ్రీవారి సేవ అనేది బుక్ అవ్వదు. అందుకే గ్రూప్ గా శ్రీవారి సేవని బ్రహ్మోత్సవాల తేదీలకి అక్టోబర్ నెలకి బుక్ చేసుకోవాలి అనుకునే భక్తులు ముందుగానే మీ గ్రూప్ లో ఎవరికైనా అబో 50 ఇయర్స్ ఏజ్ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరి నేమ్ అయినా అబో 50 ఇయర్స్ ఏజ్ వాళ్ళది ఉంటే అక్కడ డెలీట్ అనే ఆప్షన్ రైట్ సైడ్ లో ఉంటుందండి. ఆ డెలీట్ ఆప్షన్ పై క్లిక్ చేసుకుని వాళ్ళ నేమ్ ని మాత్రం మీ గ్రూప్ నుంచి తీసేయండి. ఆ పర్సన్ నేమ్ తీసేసి రిమైనింగ్ పర్సన్స్ నేమ్స్ మాత్రమే ఉన్నాయి అనుకోండి. అప్పుడు మీరు ఈజీగా బ్రహ్మోత్సవాల తేదీలకి సంబంధించిన శ్రీవారి సేవని గ్రూప్ గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే టీటీడీ వెబ్సైట్ లో శ్రీవారి సేవకి మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రెసెంట్ ఇప్పుడు కూడా అవైలబుల్ లో ఉందండి. ఎవరైతే ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అక్కడ స్టార్ మార్క్స్ ఉన్న అన్నింటికి కూడా మీ డీటెయిల్స్ అనే ఫిల్ చేయాలి. స్టార్ మార్క్స్ లేని వాటికి కూడా కంపల్సరీ, అంటే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఈ రెండు కూడా కంపల్సరీగా ఎంటర్ చేయండి. ఎందుకు స్టార్ మార్క్స్ లేకపోయినా ఈ రెండు డీటెయిల్స్ ఎంటర్ చేయమని చెప్తున్నాను అంటే, సీనియర్ సేవకు మీరు శ్రీవారి సేవ బుక్ చేసుకోవాలి అన్నా, లేదా జెంట్స్ ఎవరైనా పరకామణి సేవకి తరువాత మీరు బుక్ చేసుకోవాలి అన్నా ఈ రెండు డీటెయిల్స్ మ్యాండటరీ. వన్స్ ఒక్కసారి ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేసేసారు అంటే ప్రొఫైల్ ని మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ప్రస్తుతం ఎలాంటి ఆప్షన్ లేదండి. అందుకే విషయం చెప్తున్నాను. పరకామణి సేవని బుక్ చేసుకోవాలి అనుకునే వారు కావచ్చు, 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల లోపు సీనియర్ సేవని బుక్ చేసుకునే వారు కావచ్చు, ఖచ్చితంగా ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అండ్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకొని మీ యొక్క ప్రొఫైల్ ని రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే మీరు ఈ సేవల్ని బుక్ చేసుకునేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా సేవని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవని ఈ ఆగస్టు నెలలో ఒకే రోజు 2 సార్లు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. మాక్సిమం ఆగస్ట్ 27వ తేదీ ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఈ టికెట్స్ రిలీజ్ గురించి అఫీషియల్ గా టీటీడీ నుంచి అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే అక్టోబర్ నెల శ్రీవారి సేవకు సంబంధించి ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నారు కాబట్టి ఆ భక్తులందరికీ కూడా ఒక ముందస్తు సమాచారం తెలియజేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.